నమస్తే. మీరు చూస్తున్నారు ప్రజానేత్రం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి పెద్ద చర్చ జరుగుతోంది. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఒక్క బిల్లు గురించి కాదు, 2 బిల్లుల గురించి. ఒకటి, మహిళలకి 33% కోటా ఇచ్చే 131వ రాజ్యాంగ సవరణ బిల్లు. 2, నియోజకవర్గాలను పునర్విభజించే డీలిమిటేషన్ బిల్లు. ఏప్రిల్ 17న లోక్సభలో ఈ 2 బిల్లులు ఒకేసారిగా రాజకీయాలను వేడెక్కించాయి. అసలు ఈ రెండింటికి లింక్ ఏంటి? జగన్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? బాబు ఎందుకు సమర్థిస్తున్నారు? ఈరోజు ఈ వీడియోలో ఇన్డెప్త్గా డిస్కస్ చేద్దాం. చాలామందికి ఉన్న సందేహం, ఈ 2 బిల్లులను ఎందుకు కలిపారు అని. ప్రభుత్వం దీనికి 3 బలమైన కారణాలను చెబుతోంది. ఒకటి, 2029 నాటికే అమలు. నిజానికి 2023 చట్టం ప్రకారం కొత్త జనాభా లెక్కల తర్వాతే రిజర్వేషన్లు రావాలని. కానీ ఈ ప్యాకేజీ ద్వారా 2011 జనాభా లెక్కల ప్రాతిపదిక తీసుకుని 2029 కల్లా మహిళలకు సీట్లు ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. 2, సీట్ల సంఖ్య పెంపు. ఉన్న 543 సీట్లలోనే 33% రిజర్వేషన్లు ఇస్తే ప్రస్తుతం ఉన్న పురుష నేతలు సీట్లు కోల్పోతారు. అందుకే లోక్సభ సీట్లను 543 నుంచి 850కి పెంచాలని ప్లాన్ చేశారు. దీనివల్ల ఎవరి సీటు కోల్పోకుండానే మహిళలకు కొత్త సీట్లు ఇవ్వచ్చు. 3, సాంకేతిక కారణం. రాజ్యాంగం ప్రకారం నియోజకవర్గ సరిహద్దులు మార్చకుండా రిజర్వేషన్లను అమలు చేయడం సాధ్యం కాదు. అందుకే రెండింటిని గిఫ్ట్ మరియు బాక్స్ లాగా ఒకే ప్యాకేజీగా తెచ్చారు. జగన్ ఈ బిల్లును ఎందుకు వ్యతిరేకిస్తున్నారో డిస్కస్ చేద్దాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆందోళన అంతా ఈ డీలిమిటేషన్ పైనే. భయం ఏంటంటే, జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే జనాభా నియంత్రణ పాటించిన ఏపీ, తెలంగాణ వంటి దక్షిణాది రాష్ట్రాలకు లోక్సభలో బలం తగ్గిపోతుంది. జనాభా పెరిగిన ఉత్తరాది రాష్ట్రాలకు సీట్లు విపరీతంగా పెరుగుతాయి. ఈ విషయం మీద జగన్ డిమాండ్ ఏంటో చూద్దాం. మాకు మహిళా రిజర్వేషన్ కావాలి, కానీ దాన్ని డీలిమిటేషన్తో లింక్ చేయకండి. లింక్ చేస్తే దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కినట్టే అని ఆయన వాదిస్తున్నారు. చంద్రబాబు ఎందుకు సమర్థిస్తున్నాడో డిస్కస్ చేద్దాం. మరోవైపు చంద్రబాబు నాయుడు ఈ ప్యాకేజీని సమర్థిస్తున్నారు. కారణం, హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో ఒక స్పష్టమైన హామీ ఇచ్చారు. సీట్లు పెంచినప్పుడు దక్షిణాది రాష్ట్రాల వాటా తగ్గకుండా చూస్తామని చెప్పారు. దాదాపు 24%. బాబు నమ్మకం, అమిత్ షా హామీ ఇచ్చారు కాబట్టి మనకు అన్యాయం జరగదు. జగన్ కేవలం తన రాజకీయ ప్రయోజనాల కోసం మహిళా బిల్లును అడ్డుకుంటున్నారు అని బాబు ఆరోపిస్తున్నారు. 2017న పార్లమెంట్లో ఏం జరిగింది? చివరికి ఏప్రిల్ 17న ఓటింగ్ జరిగినప్పుడు ఈ రాజ్యాంగ సవరణ బిల్లుకు అవసరమైన 2/3 వంతు మెజారిటీ, అంటే 352 ఓట్లు రాలేదు. 289 ఓట్లే వచ్చాయి. దీంతో బిల్ పాస్ అవ్వలేదు. ఫలితంగా ఒకే ప్యాకేజీ కాబట్టి డీలిమిటేషన్ బిల్ కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. రాజకీయంగా చూస్తే బాబు మహిళా సాధికారకత పక్షాన్ని నిలిచారు. జగన్ రాష్ట్ర హక్కుల పక్షాన్ని నిలిచారు. ఈ రెండింటిలో ఏది ముఖ్యమో ప్రజలే నిర్ణయించుకోవాలి. చూశారుగా, మహిళా బిల్లు చుట్టూ జరుగుతున్న ఈ హై వోల్టేజ్ డ్రామా వెనుక ఉన్న అసలు కారణాలు ఇవి. మరి మీ దృష్టిలో ఎవరు చెప్పింది కరెక్ట్? మహిళా రిజర్వేషన్ కోసం డీలిమిటేషన్ను ఒప్పుకోవాలా, లేక రాష్ట్ర సీట్లు ముఖ్యమా అనుకోవాలా? కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని పాలిటిక్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.